ఎమ్మెల్యే కేపీ వివేకానంద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యువ సంగ్రామ సదస్సును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద ప్రెస్ మీట్ ను నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో అనేక వర్గాల ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సబ్బండ వర్గాల సంక్షేమం అభివృద్ధికి ప్రాధాన్యతని ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చింది. దాదాపు 31 నెలలు పూర్తవుతున్నా అనేక హామీలు ఇప్పటికీ అమలు కాలేదు. రైతు, మహిళ, ఎస్సీ, ఎస్టీ, యువతతో పాటు మొత్తం 13 డిక్లరేషన్లు ప్రకటించినప్పటికీ వాటిలో చాలా వరకు అమలుకు నోచుకోలేదన్నారు. యువ డిక్లరేషన్ లో అధికారం వచ్చిన సంవత్సరంలోగా 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి అందిస్తామని ప్రకటించారు. ఉద్యోగం లేని యువతకు 10 లక్షల రుణం అందిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు స్కూటీలు ఇస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలం ఇస్తామని ప్రకటించారు. విద్యా భరోసా కార్డు ద్వారా 5 లక్షల వరకు సహాయం చేస్తామన్నారు. ఫీజు రియంబర్మెంట్ బకాయిలు ఇప్పటి వరకు పూర్తిగా విడుదల కాలేదు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న యువతపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో సరూర్ నగర్ స్టేడియంలో కాంగ్రెస్ యువ డిక్లరేషన్ ప్రకటించింది. అదే గడ్డపై ఈ నెల 18న బీఆర్ఎస్ నిర్వహించే యువ సంగ్రామ సభలో ఆ హామీల అమలుపై ప్రజల తరపున ప్రశ్నిస్తామన్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి సుమారు 5,000 మంది యువత ఈ సభలో పాల్గొంటున్నారని తెలిపారు. యువత అందరూ ఐక్యంగా ఈ సభకు హాజరై తమ హక్కులు మరియు తెలంగాణ భవిష్యత్తు కోసం గొంతెత్తాలని విజ్ఞప్తి చేశారు ఎమ్మెల్యే. రాష్ట్రంలో కనపడతా 10 లక్షల రూపాయలు వడ్డీలో రుణం ఇస్తామని చెప్పినది, దాని గురించి యువత కూసేలేదు. విద్యా భరోసా 5 లక్షల రూపాయలు చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని అంశాలు బహుశా వినిపించేవి అనుకుంటాను. ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అధికారంలోకి వచ్చిందో మనం చూసినాం. ముఖ్యంగా ఒకటే సంవత్సరం రాగానే సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది, ఘోరంగా విఫలమైంది. రాష్ట్రంలో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తూ అన్ని వర్గాల ప్రజలని మరి ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి తరుణం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనలో ప్రజలు సుపరిపాలన చూస్తే మరి ఈరోజు రాష్ట్ర ప్రజలు రాక్షస పాలన చూస్తూ ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క రాక్షస పాలన చూస్తూ ఉన్నారు. మరి కేసీఆర్ గారి హయాంలో రాష్ట్రం అంతా కూడా సస్యశ్యామలంగా అన్ని వర్గాల ప్రజలు, రైతాంగం కానివ్వండి, యువత కానివ్వండి, మహిళలు కానివ్వండి, సంబంధ వర్గాలు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉంటే ఈరోజు పరిస్థితి మరి దిగజారిపోయి ప్రజలు నరకయాతన పడుతున్నటువంటి సందర్భం. ఈ కాంగ్రెస్ పార్టీ వారిని ఇక్కడ నమ్మే పరిస్థితి లేకపోతే ఢిల్లీ నుంచి తమ పెద్దలు పిలిపించుకొని ఎన్నో హామీలు, మరి ఆ రోజు చూసినట్టయితే ఆ 100 రోజుల్లో 6 గ్యారంటీలు అని చెప్పి 13 డిక్లరేషన్లు అని చెప్పి 420 420 హామీలు అని చెప్పి మరి ఢిల్లీ నుంచి మరి పెద్దలు వారు సోనియా గాంధీ గారిని కానివ్వండి, రాహుల్ గాంధీ గారిని కానివ్వండి, మల్లికార్జున ఖార్గే లాంటి నాయకులు పిలిపించుకొని ఇక్కడ ప్రజలను నమ్మబలికి ప్రజలు నమ్మించి ఎలక్షన్లో ఓటు వేయించుకొని అధికారం చేపట్టి మరి దాదాపు 31 నెలలు కావస్తా ఉన్నా తమరు ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటా తాము ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలన్నింటినీ కూడా తుంగలో తొక్కి ప్రజలని నరకయాతనని చూపెడుతూ, నరకం చూపెడుతూ, ఇబ్బంది పెడుతూ వస్తున్నటువంటి సందర్భం మనం చూస్తూ బీఆర్ఎస్ పార్టీ ఊరికిన ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమం చేసి 13 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు గులాబీ జెండా మరి మీరు ఆపే శక్తి మీ దగ్గర లేదని చెప్పేసి సందర్భంగా నేను కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఏదైతే మీరు గతంలో ఈ యొక్క యూత్ డిక్లరేషన్ సంబంధించినటువంటి స్టేడియం ఉందో సరూర్ నగర్ లో, అదే స్టేడియంలో ఈ నెల 18వ తారీఖున మరి అదే సరూర్ నగర్ లో యువ సంగ్రామ సభ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. మరి ఆ యువ సంగ్రామ సభ వేదికగా తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు ఉంచుతాం. మీరిచ్చిన హామీలను నిలదీస్తాం. ఆ రోజు నుండే ఉద్యమం పోరాటం స్టార్ట్ అవుతుంది. మీకు నిద్ర ఓనియం, మీ గల్లలు బట్టైనా సరే
మీరు ఇచ్చిన హామీలు అమలయ్యే వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాబట్టి ఈ యొక్క సమావేశం 18వ తారీఖు జరగబోయేటువంటి యువ సంగ్రామ సభ ఏదైతే మీరు యువతకి ఇచ్చిన డిక్లరేషన్ లో నిరుద్యోగ యువతకి మోసం చేసి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా గుర్తు చేస్తూ మరి ఆ సభ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరి ఆ కార్యక్రమం అంతా కూడా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు ఉన్నటువంటి షమీపూర్ రాజు గారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత మొత్తం కదిలి రావాలి. మరి కేటీఆర్ గారి ఒక సందేశాన్ని తీసుకొని తప్పకుండా అందరు నడుం బిగించి ఉద్యమ బాటలో నడిచి ఈ పోరాటం చేసి ఈ రేవంత్ రెడ్డి సర్కార్ని మొడలు వంచి ఇచ్చిన హామీలు నెరవేర్చ కూడా పోరాటం చేయడానికి సంసిద్ధులు కావాలని చెప్పేసి కూడా నేను సందర్భంగా మనవి చేసుకుంటూ, మరి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికే తేలిపోయింది ఇది విఫల ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సంపూర్ణంగా విఫలమైపోయినాడని చెప్పి. కానీ మన బాధ్యతగా ఖచ్చితంగా ప్రభుత్వం నిలదీయాల్సిన అవసరం మన పైన ఉంది. కాబట్టి ప్రజలు కూడా మనకి కూడా బాధ్యత గల విపక్ష పార్టీ మనకి అవకాశం అంటే వారికి బాధ్యతలు ఇచ్చారు కాబట్టి తప్పకుండా ఆ దిశగా పయనించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి సరూర్ నగర్ లో 18వ తారీఖున జరగబోయేటువంటి యువ సంగ్రామ సభని పెద్ద ఎత్తున విజయవంతం చేయడానికి సమ్యత్తం అవుతా ఉన్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి పెద్ద ఎత్తున 5,000 మంది యువతులు పెద్ద ఎత్తున పెళ్లి సభని దిగ్విజయం చేస్తామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు వారికి అన్ని విధాలుగా హామీలు ఇచ్చి డిగ్రీ చదివితే ఇంతని, 10th పాస్ అయితే ఇంతని, ఇంకోటి చదివితే ఇంతని, ఇవన్నీ పక్కన పెడితే ఈరోజు స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు తీస్తే కేసీఆర్ గారు దాన్ని కొనసాగించారు. ఇందాక నేను వస్తా ఉంటే మా డిప్యూటీ మేయర్ ధనరాజ్ గారు చెప్తా ఉన్నారు 30,000 రూపాయలు ఒక కాలేజీలో కట్టాలి, స్కాలర్షిప్ ఇవ్వట్లేదు. మరి ఇంకో కాలేజీలో జాయిన్ కావాలంటే వారికి సర్టిఫికెట్ ఇవ్వట్లేదు. ఈ పనులు చేయనందుకు కదా కాంగ్రెస్ పార్టీకి బెల్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. యువకులతో వారి భవిష్యత్తుతో ఆడుకుంటున్న మీకు కదా ఇట్లా ట్రీట్మెంట్ చేయాల్సింది. ఈరోజు నిన్న ఒక యువకుడు రేవంత్ రెడ్డి గారు ప్రతి నెల వెళ్ళి ఢిల్లీలో ఆయన కొంత రుసుము చెల్లించి వస్తున్నా అని చెప్తే ఆ యువకుని నేను అరెస్ట్ చేయడం జరిగింది. నేను ఈ రాష్ట్ర పోలీసు వ్యవస్థను అడుగుతా ఉన్నా, డీజీపీ గారిని అడుగుతా ఉన్నా, హింసను ప్రేరేపించే విధంగా ఈ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుల రక్తం తీసుకెళ్లి వ్యవసాయ పొలాల్లో చల్లాలంటే మరి ఏం కేసు పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ అని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఒక ముఖ్యమంత్రి, ఒక బాధ్యత గల పౌరుడే, ఈ రాష్ట్రంలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తే హింసను ప్రేరేపిస్తే మరి ఏమి ఈ సమాజానికి ఏమి దారి చూపిస్తుందని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ సమాజం అంతా కూడా చాలా చైతన్యవంతమైనటువంటి ప్రజలు ఇక్కడ ఉంటారు. ఎన్నో ఏళ్లుగా పోరాటాలు, తెలంగాణ భూమి, తెలంగాణ మట్టి, ఈ ప్రాంతమే పోరాటాలకు పుట్టినీళ్ళు. పోరాటాలు కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. ఏదైతే ఇట్లా తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా చేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం పైన తెలంగాణ యువత సరూర్ నగర్ గ్రౌండ్ నుంచి ఎక్కడ హామీలు ఇచ్చి ఎక్కడ మోసం చేసినటువంటి మీరు ఆ వేదిక ఉందో అదే వేదిక నుంచి మరి రేపు శనివారం నాడు జరగబోయే సభ ఖచ్చితంగా మీ పతనానికి నాంది కాబోతా ఉంది అని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నా. మనం చూసినాం, యువత అనుకుంటే సాధ్యం కాంది ఏది లేదు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఆనాడు పెద్ద ఎత్తున యువత పోరాటం చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. రాదు కాదు అనుకున్న తెలంగాణ సాధించుకున్న మనకు ఈ కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం పెద్ద సమస్య కాదు. ఖచ్చితంగా తెలంగాణ యువత అంతా కూడా సరూర్ నగర్ లో మరి రేపు జరగబోయే సభను విజయవంతం చేయాల్సిందిగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, తెలంగాణ నలుమూలల నుంచి కూడా యువత వస్తూ ఉన్నారు. వారందరూ కూడా నిన్న మేము అనౌన్స్ చేసిన తర్వాత మాకే వందలాది ఫోన్లు చేస్తూ ఉన్నారు, సభ ఎక్కడో మాకు చెప్పండి అన్న, మేము వస్తామని చెప్పేసి. మనం ఎక్కడైతే మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అక్కడి నుంచే వారు మాట్లాడిన అబద్ధాలు గుర్తు చేస్తూ మరి భవిష్యత్తులో మరి ఇంకా కూడా ఉధృతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వారి మెడలు వంచాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క సభను మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుంచి
పెద్ద ఎత్తున వారు 5,000 మందితో ఇక్కడ నుంచి బయలుదేరుతా ఉన్నారని చెప్తా ఉన్నారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున యువత రాబోతా ఉంది. మనం ఈ యొక్క 4 రోజులు అందరూ కూడా మా పార్టీ బీఆర్ఎస్ శ్రేణులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే కాంగ్రెస్ మాటలకు మోసపోయి గోసపడ్డ యువత అందరినీ కూడా అక్కడికి తీసుకొచ్చి వారిని మన కేటీఆర్ గారి సభను విజయవంతం చేసుకోవాల్సిందిగా అందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.